సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల తరపున కొట్లాడి లక్షలాది ఎకరాల భూమిని పంచిన ఒక చరిత్ర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ఉంది. అట్లనే దాదాపు ఒక ఈ 30 ఏండ్ల పాటు ఇల్లందు నియోజకవర్గాన్ని మా పార్టీ గెలుచుకున్న ఒక స్థితి కూడా ఉంది. అనేకమైన ప్రజా పోరాటాల పునాదిగా ఏర్పడిన పార్టీ ఈ పార్టీ. ర రైతాంగంలో, గిరిజనుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో బలమైన పునాది ఉన్నటువంటి పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు 2 పార్టీలు ఈ డిసెంబర్ 28వ తారీఖున ఐక్యమై ఒకే పార్టీగా ఆవిర్భవిస్తున్న ఒక స్థితి కూడా ఉంది. మేము తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించిన ఒక చరిత్ర ఈ పార్టీకి ఉంది. ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొస్తే ఖమ్మంలో తెలంగాణ వాదం తక్కువ ఉంటది. కేసీఆర్ గారిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చని చెప్పేసి ఆ రోజు సీమాంధ్ర పాలకులు భావిస్తే మేము తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తెగువ, తెలంగాణ ధైర్య సాహసాలను ఆ రోజు సీమాంధ్ర పాలకులకు మేము చూపెట్టి కేసీఆర్‌కి కూడా డెమోక్రటిక్ రైట్ తను నిరాహార దీక్ష చేసే రైట్ ఉందని చెప్పేసి మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. అట్లనే ఈ రాష్ట్రంలో పేదలకి, గిరిజనులకి లక్షలాది ఎకరాలను పంచిపెట్టిన ఒక చరిత్ర ఉంది. అనేకమైనటువంటి పోరాటాలు, సార వ్యతిరేక పోరాటం కావచ్చు, భూస్వాముల వ్యతిరేక పోరాటం కావచ్చు, అదేవిధంగా జీతగాల సమస్యల పరిష్కారం పోరాటం కావచ్చు, కార్మికుల మీద సమస్యల మీద, కర్షకుల సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద బలమైన ప్రజా పునాది ఉన్న పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. అట్లా ఈరోజు అనేకమైన పార్టీలు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళతోని వీళ్ళతోని పొత్తులు పెట్టుకొని వాళ్ళ నిజమైనటువంటి ఒక శక్తిని కూడా, చేవను కూడా తగ్గించుకొని ఒక ముందుకొస్తున్న ఒక స్థితి ఉంది. కాబట్టి ఈ 2 పార్టీలు కలవడం వల్ల రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రజలకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆవిర్భవించే ఒక స్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడుతుంది. దాదాపు 18 రాష్ట్రాల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజలకి నిజమైన ప్రత్యామ్నాయంగా బలమైన ప్రజా పోరాటాలను నిర్మించే విధంగా ఈ పార్టీ భవిష్యత్తు రోజుల్లో మనకి ఏర్పడబోతుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.